బ్యారిస్టర్ అయ్యారు. బ్యారిస్టర్ అయిన తర్వాత ప్రాక్టీస్ పెట్టడానికి ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు ఆయన కుటుంబం అంతా రాజ్కోట్లో ఉంది కాబట్టి అక్కడ పెట్టాలా, లేక కొంతమంది సలహా ప్రకారం బాంబేకి వెళ్ళి అక్కడ హైకోర్టులో ప్రాక్టీస్ చేసినట్లయితే ఇండియన్ లా గురించి బాగా తెలుసుకోవడానికి వీలవుతుంది, ఇండియన్ కోర్ట్ ప్రొసీజర్స్ బాగా తెలుసుకోవడానికి వీలవుతుంది అని గాంధీ గారు బాంబే వెళ్ళి ప్రాక్టీస్ పెడతారు. అయితే రోజు నడుచుకుంటూ వెళ్ళి హైకోర్టు దాకాను అక్కడ జరిగేటువంటి వ్యవహారం అంతా కూడాను, కేసులు ఎట్లా చేస్తారు, లాయర్లు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు, ఇవన్నీ కూడా ఆయన అబ్జర్వ్ చేయటం మొదలెట్టారు. కానీ ఆయనకి కేసు డీల్ చేసేంత ధైర్యం రాలేదు. నేను మీకు మొదట్లో కూడా చెప్పాను, గాంధీ చాలా బిడియస్తుడు, భయస్థుడు, తన మీద తనకి అంతగా కాన్ఫిడెన్స్ లేదు. అలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఒక కేసు తీసుకుంటాడు, భీమాబాయి అనే ఆవిడ యొక్క కేసు, స్మాల్ కాజెస్ కోర్ట్ కేసు అనమాట, చిన్న కేసు. అది తీసుకుని ఒక 30 రూపాయలు ఫీజు కింద తీసుకుంటాడు ఆవిడ దగ్గర. కానీ ఎప్పుడైతే ప్లైంటిఫ్ వాళ్ళు ఎవరైతే విట్నెస్ పెట్టారో వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టులో నిలబడతాడు గాంధీ. కానీ ఆయనకి చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, చెమట పడుతోంది, భయంగా ఉంది, నోట్లోంచి మాట రావటం లేదు. అప్పుడేమంటాడంటే, మిలార్డ్ ఐ కాంట్ డూ దిస్ కేస్ అని చెప్పేసి కూర్చుంటాడు. ఆయనకంతా కళ్ళు తిరుగుతున్నట్టుగాను, కోర్టు అంతా తిరుగుతున్నట్టుగాను అట్లా అనిపించింది. తన క్లయింట్కి ఆ డబ్బులు వాపస్ చేసేసాడు. తర్వాత వేరే ఒక లాయర్ ద్వారా ఆ కేసు చేసుకోవడం జరిగింది. అప్పుడు గాంధీకి అనిపించింది, నాకు ఇక ఇట్లా ఈ కేసులు చేయటం రాదు, నేను ఈ న్యాయవాద వృత్తికి పనికిరాను అని చెప్పేసి ఆనాడు కోర్టు నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ గాంధీ గారు ఇండియాలో ఏ కోర్టు మొహం చూడలేదు. సౌత్ ఆఫ్రికా వెళ్ళిన తర్వాత మాత్రమే గాంధీ మళ్ళీ కోర్టు మొహం చూస్తాడు.